నా పోలీస్ మొగుడు పార్ట్ 5. తిన్నావా నానమ్మ అని అడిగాడు ఆదిత్య. లేదు నాన్న అన్నారు అన్నపూర్ణ గారు. ఆదిత్య మాట్లాడేలోపే, ఏవండి మీరు కూడా కూర్చోండి, అందరం కలిసి భోజనం చేద్దాం అన్నదే కీర్తన. ముందు సమయానికి నాన్నమ్మకు భోజనం పెట్టు, టాబ్లెట్స్ ఇవ్వు, తర్వాత నీ తిండి గురించి అలాగే నా తిండి గురించి ఆలోచించు అని చెప్పి బయటకు నడిచాడు ఆదిత్య. ఆదిత్య సమాధానంతో కీర్తన మూతి ముడుచుకున్నది. చాలులేవే, నీకు అలగటం అస్సలు సెట్ అవ్వలేదు అన్నారు అన్నపూర్ణ గారు. కీర్తన నవ్వుతో, రండి అమ్మమ్మ భోజనం వడ్డిస్తాను అన్నది. వంట అయిందా అని అడిగారు అన్నపూర్ణ గారు. ఆ అమ్మమ్మ అయింది, అన్ని డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టడం కోసం సర్దుతూ ఉండగా అప్పుడే నా మగుడు ఇంట్లోనికి ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పింది కీర్తన. వాడి అరుపులకి దెబ్బకి నా నిద్రమత్తు వదిలింది అన్నారు అన్నపూర్ణ గారు. మీరు రావటం చూసి నేను కూడా అదే అనుకున్నా అమ్మమ్మ. ఇంకా నయం, అప్పుడు నేను వంట చేయటం లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆ అరుపులకు ఉలిక్కిపడి నూనె నా మీద పడేసుకోవటమో చెయ్యి కాల్చుకోవటమో లాంటివి జరిగి ఉండేవి అని చెప్పింది కీర్తన. ఆ మాటకి అన్నపూర్ణ గారు నవ్వారు. కీర్తన కూడా నవ్వుతూ 2 నిమిషాలు అమ్మమ్మ అన్నీ తీసుకుని వస్తాను అని కిచెన్ లోనికి వెళ్ళింది. అవునే, నీకు నిజంగా వాడు చెప్పింది గుర్తులేదా అని తింటూ అడిగారు అన్నపూర్ణ గారు. లేదమ్మమ్మా అని తనకి వడ్డించుకుంటూ చెప్పింది కీర్తన. గుర్తు ఉంచుకోవాలి కదనే, నీ వల్ల వాడు ఇక్కడ వరకు రావలసి వచ్చింది, బోనస్ కింద వాడి కోపానికి బలి అవ్వవలసి వచ్చింది. అయినా అంత ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు ఎలా మర్చిపోయావే అన్నారు అన్నపూర్ణ గారు. నేను నైట్ పడుకునే ముందు ఒకసారి గుర్తు చేసుకుని మరీ పడుకున్నాను అమ్మమ్మ. అయినా నేను మర్చిపోవటానికి కారణం ఆయనే. నేను ఇలా లేవగానే అలా ఆయన నాతో గొడవ పడ్డారు. ఆయన వెళ్లే వరకు ఇదే జరిగింది. ఇక నాకేం గుర్తుకు ఉంటుంది చెప్పు? ఆ గొడవల్లో పడి మర్చిపోయాను అని చెప్పింది కీర్తన. ఒసై, దాన్ని ఎవరైనా గొడవ అని అంటారానే? సహజంగా భార్యాభర్తల మధ్య జరిగే గిల్లి కజ్జాలు. ఈ గిల్లి కజ్జాలు భవిష్యత్తులో అందమైన జ్ఞాపకాలుగా మారటమే కాకుండా భార్యాభర్తల మధ్య బంధాన్ని బలంగా మార్చుతాయి అని చెప్పారు అన్నపూర్ణ గారు. గిల్లి కజ్జాలే అమ్మమ్మ, ఆయనలో కూడా చాలా చలాకితనం ఉంది అని చెప్పింది కీర్తన. నా భోజనం అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు ఏ పని నెత్తి మీద వేసుకోకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పారు అన్నపూర్ణ గారు. అలాగే అమ్మమ్మ అన్నది కీర్తన. రాత్రి కీర్తన హాల్లో కూర్చొని ఆదిత్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఆదిత్య వచ్చినట్టు వెహికల్ సౌండ్ తెలియగానే అటువైపు నాకు దారి తీసింది. ఆదిత్య చేతిలో నుంచి కాప్ అండ్ లాఠీ తీసుకుందాము అని చెయ్యి ముందుకు చాచగానే ఆదిత్య చెయ్యి వెనక్కు పెట్టి, నా నుంచి తీసుకోవటం కాదు, నేను చెప్పింది ఇస్తే చాలు అని రూమ్ వైపు పరుగులు తీశాడు. ఆలస్యం ఎందుకు అయిందండి అని ఆదిత్య వెనకాల వెళుతూ అడిగింది కీర్తన. నువ్వు చేసిన మంచి పని వలన ఆలస్యం అయిందిలే అని చెప్పి కొన్ని సెకండ్ల తర్వాత, నా డ్యూటీ అలాంటిది, ఈ టైంకే వస్తాను అన్న క్లారిటీ లేదు, లేటుగా రావచ్చు, లేకపోతే వర్క్ వల్ల రాకపోవచ్చు కూడా అని చెప్పాడు ఆదిత్య. ఫ్రెష్ అయ్యండి, డిన్నర్ చేద్దాం అని ఆదిత్య చేతికి టవల్ ఇస్తూ చెప్పింది కీర్తన. నానమ్మ తిన్నదా, టాబ్లెట్ వేసుకున్నదా అని అడిగాడు ఆదిత్య. అమ్మమ్మ తిన్నారు, వేసుకున్నారు, పడుకున్నారు కూడా, లేపమంటారా అని అడిగింది కీర్తన. ఇలా మాట్లాడితేనే నిన్ను ఎత్తి కిందకు విసిరేస్తాను, పడుకున్న వాళ్ళని లేపాలా అని అడుగుతావేమిటి నువ్వు అని చిరాకుగా చెప్పే వాష్రూంలోనికి వెళ్ళాడు ఆదిత్య. కీర్తన లోపల నవ్వుకుంటూ కిందకు వెళ్లి ఆదిత్య వచ్చే అంతలో అన్ని సిద్ధం చేసింది. నా కోసం ఎందుకు వెయిట్ చేయటం, తినేయవచ్చు కదా, నాకు రోజు ఆలస్యం అవుతూనే ఉంటుంది, నా కోసం చూస్తే నీ హెల్త్ అప్సెట్ అవుతుంది మరి అని చైర్లో కూర్చుంటూ అన్నాడు ఆదిత్య. మీరు నాకు దొరికేది ఈ టైంలోనే, ఇప్పుడు కూడా మీతో కలిసి తినకపోతే ఎలా అని ఆదిత్యకు భోజనం వడ్డిస్తూ చెప్పింది కీర్తన. ఆదిత్య కామ్గా తింటూ ఉన్నాడు. తర్వాత కీర్తన వడ్డించుకుని తింటూ ఉన్నది. సైలెంట్ గా వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేశారు. ఆదిత్య రూమ్ లోనికి వెళితే కీర్తన అన్ని సర్ది ఆదిత్య కోసం పాలు కాచి తీసుకుని వెళ్ళింది. రూమ్ లోనికి అడుగుపెట్టిన కీర్తన, ఏమండి అని పిలిచింది. పాలే కదా, తాగుతాను, అక్కడ పెట్టి వెళ్ళు అని తల ఎత్తకుండానే చెప్పాడు ఆదిత్య. కీర్తన బెడ్ మీద కూర్చొని మొబైల్ చేతిలోనికి తీసుకున్నది. బాధపడ్డావా అని పాలు తాగేది ఆపి, అయినా నువ్వు బాధపడే రకం కాదు, బాధ పెట్టే రకం, లేకపోతే నా మీద కోపం వచ్చి ఉంటుంది, అంతే కదా
అన్నాడు ఆదిత్య. ఇంతకు ముందు మీరు చెప్పినప్పుడు నన్ను బాగా అర్థం చేసుకున్నారే అని అనుకున్నాను. కానీ ఇంకా నన్ను అర్థం చేసుకోవటం మొదలు పెట్టలేదు మీరు అని అనిపిస్తున్నది నాకు అని చెప్పింది కీర్తన. ఏ ఎందుకని అని అడిగాడు ఆదిత్య. మీకు ఇష్టం లేకుండానే నన్ను మీ జీవిత భాగస్వామిని చేసుకున్నారు. ఆ విషయంలో రాని కోపం ఇంత చిన్న విషయంలో ఎందుకు వస్తుంది చెప్పండి అన్నదే కీర్తన. అవును కదా అని గ్లాస్ పక్కన పెట్టి బెడ్ దగ్గరకు వచ్చి, నేను పొద్దున్న చెప్పింది నిజం అయితే అన్నాడు ఆదిత్య. ఏం నిజం అండి అన్నదే కీర్తన. పోలీసుతో కలిసి ఉంటున్నావు కదా, అందుకనే నీకు తెలివి వచ్చింది అన్నాడు ఆదిత్య. మరి మీకు ఎప్పుడు వస్తుందో తెలివి అన్నది కీర్తన. ఏయ్ అని కోపంగా చూశాడు ఆదిత్య. సారీ అని చెప్పింది కీర్తన. ఇంకోసారి నేను చెప్పిన పనులు నెగ్లెక్ట్ చేయకు కీర్తన. కోపంలో ఏదో ఒకటి అనేస్తాను, దానితో నువ్వు బాధపడటం అది చూసి నాకు గిల్టీగా అనిపిస్తుంది అన్నాడు ఆదిత్య. ఇంతకు ముందు మీరే అన్నారు కదండి నేను బాధపడే రకం కాదు అని అన్నది కీర్తన. అయితే నా మీద కోపం వస్తుంది. అసలే భర్తలు భార్యల కోపానికి బలి కాకూడదు అట. అయితే తుఫాను సునామీ అన్నీ కలిపి చూపిస్తుందంట అన్నాడు ఆదిత్య. కాని చెప్పాను కదండి మీ విషయంలో కోపం రాదు అని అన్నది కీర్తన. అది ఎల్లప్పుడూ కాకపోవచ్చు కదా కీర్తన, ఎప్పుడైనా ఎలా అయినా రావచ్చు అన్నాడు ఆదిత్య. చిన్న చిన్న విషయాలకు నేను మీ మీద కోపం తెచ్చుకుంటే నా ప్రేమకు ఇక అర్థం ఏమిటి? ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు ఉండదులేండి, నాది గ్యారంటీ, డోంట్ వర్రీ అని చెప్పింది కీర్తన. ఆ మాటకు ఆదిత్య నవ్వుతూ ఉన్నాడు. అమ్మయ్యా బ్రతికించావు అని కీర్తన అలానే చూస్తూ ఉన్నది. ఏమిటి తినేసేలా చూస్తున్నావు? ఇప్పుడే కదా కడుపు నిండా మెక్కావు అన్నాడు ఆదిత్య. మీ నవ్వు చాలా బాగుందండి. ఇవాళ ఏమిటో అసలు లేవటంతోనే మీతో గిల్లి కజ్జాలు. అలాగే ఫస్ట్ టైం మీ ఎమోషన్ ని అనుభవించాను, ఒక రకంగా పొందాను అనే చెప్పాలి. ఇప్పుడు మీ నవ్వు చూశాను అన్నది కీర్తన. గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది అని కీర్తనకి ఆపోజిట్ సైడ్ తిరిగి పడుకున్నాడు ఆదిత్య. ఛ, కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు ఈ మనిషికి అన్నది కీర్తన. ఏయ్ ఏమంటున్నావు అన్నాడు ఆదిత్య. ఉన్నదే అన్నాను, అబద్ధం ఏమైనా చెప్పానా అన్నది కీర్తన. అబద్ధం నిజం అనేది పక్కన పెడితే నన్ను అనే అంత ధైర్యం వచ్చిందా నీకు? భర్త అనే గౌరవం లేదా అని కీర్తన వైపు తిరిగి అన్నాడు ఆదిత్య. మీరంటే ఎంత గౌరవమో చూపించమంటారా అన్నది కీర్తన. ఆమె కళ్ళు చిలిపిగా నవ్వుతూ ఉండటం చూసి ఆదిత్యకు అర్థమయ్యింది ఏ ఉద్దేశంతో మాట్లాడిందో అని. అలాంటి వేషాలు వేస్తే చెయ్యి విరిచేస్తా, మాట్లాడకుండా పడుకో అన్నాడు ఆదిత్య. కీర్తన లోపలే నవ్వుకుంటూ పైకి నీరసంగా సరేలేండి గుడ్ నైట్ అని చెప్పి, ఏమిటో నా జీవితం, ఓ ముద్దు లేదు ముచ్చట లేదు అని నసుకుతూ ఉన్నది. ఏంటి ఒంటి చేయితో బ్రతకాలి అని అంత ఆశగా ఉందా అన్నాడు ఆదిత్య. అబ్బో, ఉన్న ఆశలన్నీ నెరవేర్చినట్టు అడుగుతున్నారు అన్నది కీర్తన. ఇంకా ఇలాగే కొనసాగిస్తే ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని ఆదిత్యకు అర్థమయ్యి ఏమీ రెస్పాండ్ అవ్వకుండా కామ్గా పడుకున్నాడు. మరుసటి రోజు కీర్తన లేచేసరికి పక్కన బెడ్ మీద ఆదిత్య కనిపించలేదు. ఈయన లేచి జిమ్కు వెళ్ళినట్టు ఉన్నాడు, వచ్చేలోగా నా పనులు చేసుకోవాలి, లేకపోతే ఆయన పనుల కోసం నా మీద ఎంత ఎత్తు లేస్తాడు అని అనుకున్నది. మరి అంతే కదా, నేను వెళ్ళాక ఏం చేస్తావు? అప్పుడు నీ పనులు చేసుకో, కానీ ఇప్పుడు నాకు కాఫీ తీసుకొనిరా అని లోనికి వచ్చి సోఫాలో కూర్చుంటూ చెప్పాడు ఆదిత్య. నేను తీసుకురాను, ఫ్రెష్ అవ్వాలి అని చెప్పింది కీర్తన. ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది అని కొంచెం సీరియస్ గా చెప్పి, వెళ్ళి తీసుకునిరా కీర్తన అనగానే కీర్తన వెళ్లి తీసుకుని వచ్చి ఆదిత్యకు ఇచ్చి, ఆదిత్య మొబైల్ ఛార్జింగ్ పెట్టి బెడ్ సర్ది ఆదిత్య థింగ్స్ అన్ని తీసి బెడ్ మీద రెడీగా ఉంచింది. కొంచెం నవ్వుతూ చెయ్యి, ఫేస్ చూడలేకపోతున్నా. అయినా నేను డ్యూటీకి వెళ్ళాక నీకు అంతలా ఏం పనులుంటాయి అని అడిగాడు ఆదిత్య. ఎందుకుండవు, బోలెడు పనులుంటాయి అని చెయ్యి చాచి మరీ చెప్పింది కీర్తన. తిప్పింది చాలు, ఎక్కువ తిప్పితే చెయ్యి విరిచేస్తా అన్నాడు ఆదిత్య. విరిచేస్తే మీకే నష్టం, మీ పనులు ఎవరు చేస్తారు, కాఫీ ఎవరు తీసుకుని వస్తారు అన్నది కీర్తన. ఏ పాపం ఇంకో చెయ్యి ఏమైంది అన్నాడు ఆదిత్య. అంటే ఒంటి చెయ్యి ఉన్నా కూడా నాకు రెస్ట్ ఉండదు, పనులన్నీ చేసి పెట్టాలి మీకు, అంతే కదా అని కోపం నటిస్తూ చెప్పింది కీర్తన. అంతే కదా మరి, ఆయన నువ్వు అసలు అమ్మాయివేనా కాదు, అసలు భార్యవేనా అన్నాడు ఆదిత్య. భార్యగా నాతో కొత్త జీవితం మొదలు పెడితే ఇలా అడిగేవారు కాదు,
మీకు అలాంటి అనుమానాలు వస్తాయి అనే నా ఇంటి మీ మీద ఎంత గౌరవం ఉందో చూపిస్తాను అని అన్నది అని చెప్పింది కీర్తన. ఆ మాటతో ఆదిత్యకు పొలమారింది. ఏయ్, ఎప్పుడు అదే చేసనా? అయినా ఇష్టం లేకుండా ఎలా దగ్గరయ్యేది? కొత్త జీవితం మొదలు పెట్టాలంటే మనసులో ఒకరిపై మరి ఒకరికి అంతులేని ప్రేమ ఉండాలి. ఇద్దరం సంతోషంగా ఉండాలి. అప్పుడే ఆ రోజు జీవితంలో మధురమైన రోజుగా నిలిచిపోతుంది. అంతేకాని భయంతోనూ లేకపోతే ఇంకేదో కారణంతో దగ్గర అవ్వకూడదు. అయినా నాకు కొంచెం సమయం కావాలి అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు దెప్పి పొడుస్తున్నావు అన్నాడు ఆదిత్య. సరేలేండి, ఎక్కడికో వెళ్ళిపోతుంది మ్యాటర్. ఇంతకు ముందు ఎందుకు అలా అడిగారో చెప్పండి అన్నది కీర్తన. ఓహ్ అదా, ఎక్కడైనా భార్య ముందుగా లేచి భర్తను లేపుతుంది, కానీ నువ్వేమిటి నేను లేచి జిమ్కు వెళ్లి వచ్చాక లేస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. ఇలా ఉదయం 5కే లేవటం నా వల్ల కాదు అని చెప్పింది కీర్తన. అలాంటప్పుడు 6కు లేదంటే 6:30కు లేవాలి. అంతేకాని ఇలా 7, 8కి అలా కాదు. లేచి రూమ్ సర్ది ఫ్రెష్ అయ్యి నానమ్మకు కాఫీ ఇచ్చి తర్వాత నాకు కాఫీ ఇచ్చి నా పనులన్నీ చేసి పెట్టాలి. కావాలంటే నేను డ్యూటీకి వెళ్ళాక ఇక నిద్ర తీయి, ఎవరు అడ్డు చెప్పరు మీకు అన్నాడు ఆదిత్య. ఏమిటి, పగటిపూట నిద్రనా? నాకు అప్పుడు నిద్ర రాదు, ఏమి రాదు అన్నది కీర్తన. అలాంటప్పుడు డిన్నర్ చేశాక కూడా నన్ను తినటం మానేసి కామ్గా పడుకోవాలి. అప్పుడు కరెక్ట్ టైంకు లేస్తావు అన్నాడు ఆదిత్య. అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తతో కాస్త ముచ్చట్లు పెట్టడం కూడా తప్పేనా అన్నది కీర్తన. ఏమిటమ్మా, అలసిపోయా? అలాంటప్పుడు అలసట పోగొట్టే ప్రయత్నాలు చేయాలి కానీ ఇలా మెదడు తిని చిరాకు తెప్పించకూడదు అన్నాడు ఆదిత్య. నేను ఏవైనా అనవసరమైన ముచ్చట్లు పెట్టానా? భర్తతో మాట్లాడటం కూడా తప్పేనా? పైగా మీరు నాకు దొరికేది ఆ సమయంలోనే అని చెప్పింది కీర్తన. అయితే తిన్నాక పడుకునే ముందు 30 నిమిషాల సమయం ఇస్తున్నాను. అంతకంటే ఎక్కువసేపు నాతో ముచ్చట్లు పెట్టాలి అని చూస్తే అస్సలు ఇంటికే రాను. అప్పుడు నీ పరిస్థితి ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అవుతుంది అన్నాడు ఆదిత్య. అబ్బో, 30 నిమిషాలు మాత్రమే ఇచ్చారు, గంటలు కాదు అని చెప్పింది కీర్తన. నీకు అదే ఎక్కువ, కానీ ముందు ముచ్చట ఆపి టవల్ ఇవ్వమ్మ, తొందరగా టైం అవుతుంది అన్నాడు ఆదిత్య. ఏమిటి, టవల్ ఇవ్వాలా? అది కూడా తీసుకోరా మీరు అన్నది కీర్తన. నాకు పెళ్ళయింది, ఒక పెళ్ళం కూడా ఏడ్చింది. మరి అలాంటప్పుడు ఈ భర్త పనులు అన్ని భార్య చేయాలి కదా అన్నాడు ఆదిత్య. ఇలాంటివన్నీ బాగానే చెప్తారు అని అంటూ టవల్ తెచ్చి ఆదిత్యకు ఇచ్చింది కీర్తన. ఆదిత్య షవర్ కిందకు నిల్చొని మనసులో, నేనేమిటి అసలు తనతో అంత చనువుగా ఉంటున్నాను, తనని టీజ్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది నాకు? ఎందుకు తనతో గొడవలు పడాలి అని అనిపిస్తుంది? కానీ ఆ గొడవలు కూడా చాలా బాగున్నాయి. నిజానికి ఇల్లు డ్యూటీ అంటూ యాంత్రికంగా గడిపే నా జీవితంలోనికి రంగుల విల్లులా వచ్చింది కీర్తన. తన వల్ల నా జీవితం రంగులమయం అయింది అని అనిపిస్తున్నది, కొన్ని సరదాలు సంతోషాల వలన. అందుకేనా ముందు అసలు మెదడు తినకూడదు అని చెప్పి తరువాత 30 నిమిషాల సమయం ఇచ్చావు అని ఆదిత్య మెదడు ఆదిత్యను ప్రశ్నించింది. దానికి సమాధానంగా ఒక చిరునవ్వు నవ్వాడు ఆదిత్య. కీర్తనతో నా 100 ఏళ్ల జీవితం చాలా అందంగా రంగులమయంగా ఉంటుంది అన్న నమ్మకం వచ్చింది నాకు. థ్యాంక్స్ కీర్తన, నా జీవితంలోనికి వచ్చినందుకు. అలాగే నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినా కూడా నా ప్రేమ కోసం ఎదురు చూస్తూ నా జీవితంలో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కీర్తన అని అనుకున్నాడు ఆదిత్య. హాల్లోనికి వెళదాము అని ముందుకు అడుగు వేసిన కీర్తన వెనక్కు తిరిగి, ఎవండి పిలిచారా అని అడిగింది. మంచి ఫీల్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసింది అనే చిరాకుతో, అవును, వచ్చి వీపు రుద్దుతావు అని పిలిచాను అని అన్నాడు ఆదిత్య. అవునా, అయితే డోర్ ఓపెన్ చేయండి అన్నది కీర్తన. దేనికి అని ఆశ్చర్యముగా అడిగాడు ఆదిత్య. మీరే కదా వీపు రుద్దమని చెప్పారు అన్నది కీర్తన. అప్పుడు ఆదిత్యకు బల్బు వెలిగింది, తాను ఏం మాట్లాడాడు అని. అయినా కూడా, హే అవతలకి పో, నేను ఏమైనా చిన్నపిల్లాడిని అని అనుకున్నావా అన్నాడు. కీర్తనకి ఏమీ అర్థం కాలేదు. అలాగే వచ్చి బెడ్ మీద కూర్చొని ఆదిత్యతో తనతో మాట్లాడిన మాటలు అన్ని ఒకసారి గుర్తు చేసుకున్నది. మనసులో 2 రోజుల క్రితం నా మీద ఎలాంటి అభిప్రాయం లేదు అని చెప్పిన మీ మాటల్లో ఇప్పుడు నాపై మీకు ఉన్న అభిమానం కనిపిస్తున్నది అండి. పదాలు సీరియస్ గా ఉన్నాయి, కానీ అవి పలికే మీ పెదవుల్లో నా మీద అభిమానం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. నేనేమీ ప్రయత్నం చేయకుండానే నా మీద అభిమానం మొదలైనది మీకు. అలాగే ప్రేమ కూడా మొదలవ్వాలి, మొదలవుతుంది కూడా. నాలో ఉన్న ఈ నమ్మకాన్ని మీ ప్రవర్తన ఇంకా బలంగా మార్చింది. నిజంగా నా మీద ప్రేమ మొదలై ఇద్దరిగా ఉన్న మనం
ఒకటిగా మారి కొత్త జీవితాన్ని మొదలు పెడితే అని అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటూ ఉన్నది కీర్తన. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ఆదిత్య కీర్తన నవ్వుతూ ఉండటం చూసి, ఏమిటి అలా నవ్వుతున్నావు, పిచ్చిగా నీ పట్టిందా? ఒకవేళ అదే అయితే నీ పిచ్చికి ఏ డాక్టరు పనికిరాడు అని అన్నాడు. నా పిచ్చి డాక్టర్తో కాదు, పోలీస్తో నయమవుతుంది అని చెప్పింది కీర్తన. పోలీస్తోనా? అయినా అదేం పిచ్చి అన్నాడు ఆదిత్య. కీర్తన లేచి ఆదిత్యకి ఎదురుగా నిలబడి, ప్రేమ పిచ్చి నా పోలీస్ మొగుడా? మళ్ళీ ఈ పిచ్చి అందరి పోలీసులతోనో లేకపోతే డాక్టర్లతోనూ నయం అవదు, కేవలం నా పోలీస్ మొగుడుతో, అంటే మీతో మాత్రమే నయమవుతుంది అని చెప్పింది కీర్తన. ఈ వేషాలే నా దగ్గర వేయకూడదు అని చెప్పేది అని గ్యాప్ ఇచ్చి పక్కకు జరుగు, డ్రెస్అప్ అవ్వాలి అని కీర్తన భుజంపై చెయ్యి వేసి పక్కకు జరిపాడు ఆదిత్య. ఏమండి, మీరు అసలు పోలీసేనా అని అడిగింది కీర్తన. అదేమిటి అలా అడిగావు? అలా కనిపించడం లేదా ఏమిటి నీ కళ్ళకు, లేకపోతే గుడ్డిదానివి అయ్యావా అన్నాడు ఆదిత్య. అలా కాదండి, పోలీస్ కదా మీరు, చాలా డీసెంట్ గా మాట్లాడతారు అని అనుకున్నా, కానీ వేషాలు వేయకు, అవతలేకపో, ఎత్తి కిందకు విసిరేస్తా, ఇలా ఇంకా ఇలాంటివి చాలా మాట్లాడారు కదా, అందుకనే డౌట్ వచ్చి అడిగాను అని చెప్పింది కీర్తన. అంటే అలా మాట్లాడితే పోలీస్ కాదు అన్నట్ట అని చెప్పనైతే చెప్పాడు, కానీ అతని మనసులో ఈ ప్రశ్నకు సమాధానం లేకుండా అలాగే ఉండిపోయింది. అలాగే తనని చూస్తూ ఉన్న కీర్తనని చూస్తూ, ఏమిటి డ్రెస్ వేసుకోవాలా వద్దా? నేను ఇక్కడే ఉన్నామేమిటి, వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి, ప్రతిసారి చెప్పాలి, చిలక్కు చెప్పినట్టు చెప్పాలి అని అనగానే కీర్తన చిరుకోపంగా చూస్తూ కిందకు వెళ్ళింది. కీర్తన డౌటు నిజమే, నేనేమిటి అలాంటి మాటలు మాట్లాడటం ఏమిటి, నాకు ఇలాంటి మాటలు కూడా వస్తాయి అని కీర్తన వల్లనే తెలిసింది. అయినా నా మాటల్లో తప్పేమీ లేదు, కాకపోతే డీసెంట్ మాటలు కావు అంతే, ఈ విషయం కూడా అంతలో ఆలోచించాలే ఏమిటి అని రెడీ అయ్యాడు ఆదిత్య. కిందకు వచ్చిన కీర్తన, అమ్మమ్మ కాఫీ తాగుతావా అని అడిగింది. తాగాను, మీ అక్క ఇచ్చింది, నా మనవడు రెడీ అయ్యాడా అని అడిగారు అన్నపూర్ణ గారు. అప్పుడే వస్తూ ఉన్న ఆదిత్య, హా నానమ్మ అయ్యాను అని చెప్పి, కీర్తన టిఫిన్ రెడీయా అన్నాడు. హా అని చెప్పి వరాలు ప్రిపేర్ చేసిన టిఫిన్ కోసం కిచెన్ లోనికి వెళ్ళింది కీర్తన. కీర్తన డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా, ఏమిటే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను వడ్డిస్తాను అన్నారు అన్నపూర్ణ గారు. కీర్తన ఆదిత్య వైపు చూసి లోనికి వెళ్ళింది. ఆ చూపుతోనే అన్నపూర్ణ గారికి అర్థమయ్యింది. కీర్తన ఎక్స్ప్రెషన్స్ చూసి ఆదిత్య లోపల నవ్వుకున్నాడు. అన్నపూర్ణ గారు ఆదిత్య కలిసి టిఫిన్ చేసేశారు. కీర్తన అక్కడ లేకపోయేసరికి అమ్మయ్య అని మనసులో అనుకుని డ్యూటీకి వెళ్ళాడు ఆదిత్య. ఫ్రెష్ అయి వచ్చిన కీర్తన టీవీ ఆన్ చేసి చూస్తూ టిఫిన్ చేస్తూ ఉన్నది. టీవీ అవసరమా ఇప్పుడు అని అడిగారు అన్నపూర్ణ గారు. చూడాలి అని ఉన్నది అమ్మమ్మ, చాలా రోజులవుతుంది చూడక అని న్యూస్ ఛానల్ పెట్టింది కీర్తన. అందులో ఆదిత్య కనిపించాడు. అది చూసి తినేదల్లా ఆగి ఇంతింత కళ్ళు చేసుకుని మరి ఆదిత్యాన్ని చూస్తూ ఉన్నది టీవీలో. ఈ కేసులో మీరు విజయం సాధిస్తారు అని అనుకున్నారా సార్ అని అడిగింది జర్నలిస్ట్. పోలీసుగా విజయాలు అవమానాలు అంటూ ఏమీ ఆలోచించను నేను, ప్రతిదానికి పరిష్కారం చూపించటం, ప్రతి సమస్యను అంతం చేయటం నా బాధ్యతగా భావిస్తాను. ఇక మీరు అడిగినట్టు విజయం అంటే నాపై ఆఫీసర్స్ నా మీద పెట్టుకున్న నమ్మకంలో ఎప్పుడూ విజయం సాధించాలి అని ఆరాటపడుతూ ఉంటాను అని చెప్పాడు ఆదిత్య. ఆ సమాధానంతో అక్కడ చప్పట్లు మోగుతూ ఉంటే ఇంట్లో అన్నపూర్ణ గారు కీర్తన మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అంత కాంప్లికేటెడ్ కేసుని చాలా తక్కువ సమయంలో ఎలా పరిష్కారం చేశారు సార్, దీనికి కారణం మీ అనుభవమేనా అని అడిగింది జర్నలిస్టు. మనము చేసే ప్రతి పని మనకు ఒక అనుభవాన్ని తప్పనిసరిగా ఇస్తుంది, అంతేకాని అనుభవంతో ఏ పని చేయలేము. ఇక కేసు విషయానికి వస్తే నా చేతిలోనికి వచ్చి 24 గంటలు గడిచిన నాకు తగిన దారి దొరకలేదు. అయినా అంత త్వరగా పరిష్కరించడానికి కారణం నా భార్య కీర్తన అన్నాడు ఆదిత్య. కీర్తన ఆ మాట విని టిఫిన్ నోట్లో పెట్టుకునేది అలా ఆగి ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉన్నది. డ్యూటీకి వచ్చేటప్పుడు నాకు ఫైల్ గుర్తు చేయమని చెప్పాను మా వైఫ్ కు, కానీ తను గుర్తు చేయలేదు. మళ్లీ దానికోసం నేనే స్వయంగా ఇంటికి వెళ్ళాను. ఫైల్ తీసుకుని రిటర్న్ అయ్యేటప్పుడు నాకు దారిలో ఒక క్లూ దొరికింది. అలా నేను చాలా తక్కువ సమయంలో పరిష్కారం చేశాను. ఏది జరిగినా మన మంచికే అంటారు అని ఎందుకు అంటారో నాకు ఆ క్షణం అర్థమైనది. అలా ఇంటర్వ్యూలో జర్నలిస్టులు అడిగే ప్రతి ప్రశ్నకు చాలా ఓపికగా ఖచ్చితమైన సమాధానం ఇస్తూ ఉన్నాడు ఆదిత్య. అది చూసి కీర్తన మనసులో, నాతో రోజు గిల్లి కజ్జాలు ఆడే ఆదిత్యయేనా అసలు, ఎంత పొలైట్ గా మాట్లాడుతున్నాడో, ఈయనను
నిజ జీవితం దగ్గరగా చూసిన ఏ వ్యక్తి అయినా పోలీసు అని నమ్మరు. పోలీసుగా చూసిన వాళ్ళు నాతో ఉండే ఆదిత్యాన్ని చూసి ఆశ్చర్యపోక తప్పదు. నిజంగా ఎంత బాగా మాట్లాడాడో నా పోలీస్ మొగుడు. ఆయనలో ఈ డిఫరెన్స్ ఉంది అని తెలిసినా నాకు ఇవాళ చూసే అవకాశం దక్కింది అని ఆదిత్య గురించి ఆలోచిస్తూ ముసిముసిగా నవ్వుకున్నది కీర్తన. ఏమంటే నీలో నువ్వే నవ్వుకుంటూ ఉన్నావు? నీ నవ్వుకి కారణం నా మనవడు అయితే కాదు కదా అన్నారు అన్నపూర్ణ గారు. మీ మనవడే అమ్మమ్మ, ఎంత బాగా మాట్లాడాడు అమ్మమ్మ ఆయన అన్నది కీర్తన. మరి ఏమనుకున్నావే నా మనవడు గురించి? సరే కాని వెళ్ళి లంచ్ ప్రిపేర్ చెయ్యి మన కోసం అన్నారు అన్నపూర్ణ గారు. హా చేస్తానమ్మమ్మా, కానీ నీకోసం మాత్రమే. నీ మనవడు దయవలన లంచ్ చేయవలసిన టైంలో టిఫిన్ చేశాను అన్నది కీర్తన. లంచ్కి ఇంకా గంట ఉంది కదనే అన్నారు అన్నపూర్ణ గారు. గంటకి తినటానికి నేను ఏమైనా అని కీర్తన మాట్లాడబోతూ ఉండగా, సరేలేవే ఇక మొదలు పెట్టకు అన్నారు అన్నపూర్ణ గారు. అమ్మమ్మ అని బొంగమూతి పెట్టింది కీర్తన. అప్పుడే డాక్టర్ లోనికి వచ్చారు. ఏమిటి డాక్టర్ ఇలా వచ్చారు? నా గురించి మీకు తెలుసు కదా, ఆయన నా మనవడు లేని టైంలో వచ్చి మంచి పని చేశారు అన్నారు అన్నపూర్ణ గారు. అప్పుడే ఆదిత్య కూడా లోనికి వస్తూ, ఏమిటి నానమ్మ మంచి పని చేశావు అని అంటున్నావు అనగానే డాక్టర్, కీర్తన, అన్నపూర్ణ గారు ముగ్గురు ఒకరిని ఒకరు కంగారుగా చూసుకున్నారు. అమ్మమ్మ కోసం డాక్టర్ వచ్చి మంచి పని చేశారు అని అంటుంది అని చెప్పింది కీర్తన. అందుకనే కదా తీసుకొచ్చింది, దగ్గరుండి చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అని రూమ్లోనికి వెళ్ళాడు ఆదిత్య. అన్నపూర్ణ గారు, ఇక మీ మనవడికి చెప్పలేదా అన్నారు డాక్టర్. లేదు డాక్టర్, 1000 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఆడింది ఒకటే అబద్ధం కదా డాక్టర్ అన్నారు అన్నపూర్ణ గారు. అన్నారు డాక్టర్. అమ్మమ్మ, డాక్టర్ గారిని మీ రూమ్లోనికి తీసుకుని వెళదాం. మళ్ళీ ఆయన వస్తే మన ముగ్గురికి ఆయన చేతిలో అంతే సంగతే ఇక అన్నది కీర్తన. అవును కదా డాక్టర్, మీరు రండి అన్నారు అన్నపూర్ణ గారు. రూమ్లో, డాక్టర్ ఇప్పుడు నా ఆరోగ్యం బాగున్నది అని చెప్పండి. అస్సలు వాడని టాబ్లెట్స్ గురించి వాడి దగ్గర అబద్ధంగా ఉండవలసి వస్తూ ఉన్నది. మీరు ఇవాళ చెప్తే నాకు ఆ బాధ తీరిపోతుంది అన్నారు అన్నపూర్ణ గారు. అలాగే అండి, ఈ అమ్మాయేనా ఏసీపీ సార్ గారి వైఫ్? తనకు తెలుసా మీ నాటకం గురించి అన్నారు డాక్టర్. తెలుసు డాక్టర్, స్వార్థమైన నా ఆలోచన వలన తన జీవితం ఎటు కాకుండా పోతుందేమో అని మనసులో ఏదో మూల బాధ, భయం ఉండేది. అందుకనే చెప్పేశాను డాక్టర్, దాచడం కరెక్ట్ కాదు అనిపించింది అన్నారు అన్నపూర్ణ గారు. అయినా తను అర్థం చేసుకున్నది చూడండి, అదే గ్రేట్ అన్నారు డాక్టర్. అబద్ధం ఆడా అనే ఒక బాధ పోయింది నాకు, ఎందుకంటే అలా చేయబట్టే ఇంత మంచి పిల్ల దొరికింది కదా అన్నారు అన్నపూర్ణ గారు. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ నానమ్మకు అనే ఆదిత్య మాటలకు వెనక్కు తిరిగారు ముగ్గురు. టీషర్ట్ అండ్ షార్టులో చూసి అన్నపూర్ణ గారు, కీర్తన షాక్ అయ్యారు. ఇప్పుడు అంతా ఓకే సార్, తన ఆరోగ్యం కూడా మునుపటిలా ఉన్నది అని చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు ఆదిత్య. ఇట్స్ ఓకే సార్, నేను వెళ్తాను ఇక అన్నారు డాక్టర్. ఓకే డాక్టర్ అని కీర్తన వైపు చూశాడు ఆదిత్య. కీర్తనకి ఆ చూపులో భావం అర్థమయ్యి డాక్టర్కి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి తనతో పాటు వెళ్ళింది. నానమ్మ, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉన్నది. నీకు అలా అయినప్పటి నుంచే నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా అని అన్నపూర్ణ గారి పక్కన కూర్చొని చేయి పట్టుకుని చెప్పాడు ఆదిత్య. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.